ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతిరోజు వస్తున్నటువంటి ఈ షార్ట్ మెసేజ్లు ఉదయమే మరి మీరు విని మరి దేవుని దీవులు పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత హృదయంతో కొంచెం సమయము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. రాత్రంతా కాపాడి క్షేమమును దయచేసి ప్రభా మాలో ఊపిరిని అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రము 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 ప్రభా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలచిన నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలచిన నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ సఫలమవును గాక. అలాగే ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు మరి పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి సుఖమైన క్షేమ మంచి జ్ఞానమును మరి దేవుడు దయచేయనట్లుగా, అలాగే కృపనిచ్చి మరి ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నడిపించి ప్రతి ఒక్క హృదయవాంఛలు బిడ్డల యొక్క హృదయవాంఛలు దేవుడు తీర్చునుగాక. అలాగే ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, మీటింగ్లు బట్టి, సెమినార్లు బట్టి, మరి జరుగుతున్నటువంటి ప్రతి ప్రార్థన కూడికలన్నిటిని బట్టి, దైవసేకుల కుటుంబాలు బట్టి మరి ప్రతి ప్రార్థన మీటింగ్లు దేవునికి మహిమకరంగా జరుగునుగాక. దైవసేకుల కుటుంబాలు బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతాన్ని బట్టి, అలాగే మరి అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారు మరి అలాగే దైవసేకులు పెద్దపాలన్న కూడా మరి ఐశ్వర్యం ఉన్నట్టుగా మరి సమాచారం అందుతా ఉందండి. మరి దైవసేకులు కూడా దేవుడు ముట్టి మంచి ఆరోగ్యం దయచినట్లుగా, అలాగా ఎవరైతే ఇంకా ఐశ్వర్యాలు ఉన్నారో భయంకరమైన వ్యాధులతో మరి జబ్బులతో రోగాలతో మరి బాధపడుతున్నారో ప్రతి బాధ నుండి దేవుడు విడిపించును గాక. అలాగే మరి సంతానం లేని బిడ్డలకు దేవుడు సంతానం దయచును గాక. అలాగే మరి వివాహం కాని బిడ్డలకు కూడా దేవుడు మంచి సంబంధాలు ఈ రోజే దేవుడు మరి దయచినట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, అలాగే సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను, అలాగే అప్పు సమస్యతో నానా సమస్యతో ఉన్నటువంటి బిడ్డలను మరి అట్టి సమస్యలు దేవుడు విడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి, ప్రజలందరిని బట్టి, అలాగే మరి సంవత్సరం వర్షాలు కూడా పెద్దగా రావట్లేదండి. మరి దేవుడే వర్షాలు కురిపించాలి, ఋతువుల ప్రకారం వర్షం కురిపించేవాడు నేనే అని మరి ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించిందే ఏది జరగదు. కాబట్టి ప్రభు మరి వర్షాలు కురిపించినట్లుగా, అలాగే ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, పరిచయను బట్టి, పరిచారకులను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి, సాకులందరిని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. 51:12. నేనే మిమ్మును ఓదార్చువాడను. ఆమేన్, హల్లెలూయా. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. నేనే మిమ్మల్ని ఓదార్చేది, నేను తప్ప మరెవ్వరు లేరు అని ప్రభువు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అవునండి, మన ప్రభువు ఓదార్చే దేవుడు అండి. ఒకరోజు ప్రభు మరి నాయున్ అనే గ్రామానికి వెళ్తూ ఉన్నాడండి శిష్యులతో. ప్రభు వెళ్తూ ఉన్నాడు. మరి గ్రామంలో మరి ఇట్లా ఎంటర్ అయ్యా, ఇట్లా కాలు పెట్టాడు. ఆ గ్రామానికి ఎంట్రన్స్లో మరి అడుగు పెట్టాడండి. అక్క నుండి మరి ఒక మరి శవాన్ని మోసుకొని వస్తున్న, పాడెను మోసుకొని కొంతమంది వస్తూ ఉన్నారు. మరి పాడె వెనకాల తల్లి భయంకరంగా మరి ఏడుస్తూ ఉందండి. ప్రభు ప్రభు ఏమో లోపలికి వెళ్తున్నాడు నాయున్ అనే గ్రామానికి. ఆ గ్రామం నుండి బయటకు కొంతమంది మరి ఆ పాడెను మోసుకొని వస్తూ ఉన్నారండి. మరి ఆ జనాలు కూడా మరి ఆ యొక్క పాడె వెంట వస్తూ ఉన్నారు. అయితే ఆ తల్లిని మరి దేవుడు చూశాడండి. ఆ తల్లి చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంది. మరి ఆ తల్లి గురించి తెలుసుకున్నప్పుడు ఆ తల్లి విధవరాలట, భర్తను కోల్పోయింది. అయితే ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమార్ని మరి తను చూసుకుంటూ ఉంది, కాపాడుకుంటూ, కంటి రెప్పలా కాపాడుకుంటూ ఉంది. మరి భర్త చనిపోయాడు కదండి. భర్త యొక్క ప్రతిబింబమును మరి ఆ బిడ్డలో చూసుకుంటూ, ఆ బిడ్డలో మరి ఆనందాన్ని, ఆ బిడ్డను బట్టి మరి తను బ్రతుకుతా ఉంది, ఆనందిస్తూ ఉంది. చూడండి, మరి ఎవరు ఆ యొక్క మరి విధవరాలు వారు ఎవరిని చూసి బ్రతుకుతారండి? భర్త చనిపోతే పిల్లని బట్టే కదా. పిల్లని చూస్తే ఆ తల్లి సంతోషిస్తుంది కదా. ఆ తల్లి సంతోషం, ఆ తల్లి సర్వం బిడ్డలే కదా. మరి ఈ తల్లి కూడా ఒక్కగానొక కుమారుని బట్టి మరి ఆ తల్లి మరి ఆ యొక్క ఆదరణ పొందుతా ఉంది, నెమ్మది పొందుతా ఉంది. భర్త చనిపోయిన తర్వాత కూడా మరి భర్త యొక్క మరి ఆ యొక్క స్వరూపమును బిడ్డలు చూసుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ భర్త ఆ యొక్క అబ్బాయికి మరి బాబుకి ఏమైందో తెలియదు కానీ జబ్బు పడి చనిపోయాడండి. చనిపోతే భర్త చనిపోయాడు, బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి ఎట్లుంటుందంటే ఆ తల్లికి ఎంత భయంకరమైనటువంటి వేదన, గుండె పగిలిపోయి ఏడుస్తూ ఉంది. ఎవరు ఓదార్స్తారండి? ఏ బంధువులు ఓదార్స్తారు? ఏ చుట్టుపక్కల వాళ్ళు ఓదార్స్తారండి? ఆ తల్లి మరి వర్ణనాతీతం. ఆమెను ఎవరు ఓదార్చలేకపోయారు. ఎందుకంటే ఆమె పరిస్థితి అలాంటిది మిగిలిపోయింది. ఒక్కతే ఉంది. ఒకగానొక కుమారుడు చనిపోయి నేను ఒక్కదాన్ని నేనెందుకు బ్రతకాలి, నేను కూడా చనిపోవాలనే ఆ స్థితిలో మరి ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు ప్రభు అక్కడ రాయబడి ఉందండి. మరి లూకాసువార్త 7వ అధ్యాయం మీరు చదవండి. తర్వాత ప్రభువు ఆమెను చూసి ఆమె ఏడుస్తున్నటువంటి విధానం, ఆ కన్నులు చూసి ప్రభు కనికరపడ్డాడంట. కనికరపడి ఆ పాడెను ముట్టగానే మరి చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డ లేచి కూర్చున్నాడంట, లేచి కూర్చున్నాడంట. బ్రతికినటువంటి ఆ కుమారుని చూసినప్పుడు ఆ తల్లి ఆదరణ పొందిందండి. అంతవరకు ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. ఆదరలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఓదార్చాడు. మన ప్రభువు ఓదార్స్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారు, ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి దుఃఖంలో ఉన్నారు, ఎలాంటి బాధలో, కష్టాల్లో, కన్నీలో మీరు ఉన్నారు నాకు తెలియదు కానీ మన ప్రభువు చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. మన ప్రభు ఓదార్స్తారు. మనం చేయవలసింది ఏంటంటే మన బాధలు, వేదలు అన్నీ కూడా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో వినయించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మనం చెప్పుకున్నప్పుడు మన ప్రభు తప్పకుండా ఓదార్స్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఓదార్చును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రభు నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడని అన్నావు. అవును ప్రభు తండ్రి, మనుషులు మరి నాయన యేసయ్య వారి మాటలు ఓదార్పు కలగదు, వారి మాటలు ఇంకా గాయపరుస్తాయి, కానీ నీ మాత్రం ఓదార్స్తావు తండ్రి. నీ మాటలు ఓదార్చే మాటలు, నీ వాక్యాలు ఓదార్చే వాక్యాలు, దైవ సేవకుల ద్వారా, ఆయా బిడల ద్వారా తండ్రి, ఆత్మీయుల ద్వారా, నీ మాటల ద్వారా నువ్వు ఓదార్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రియులు మరి నాయన ఆదరలేని స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో ప్రభా, ఇదిగో నీ మాటల చేత ఇప్పుడే ఈ క్షణమే ఓదార్పు కలుగునుగాక తండ్రి. మీరు ఓదార్చినందుకు వందనాలు. ఈ దినమంతా నీ కృపా క్షేమముల చేత మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఆశీర్వాదం. ప్రియులారా, త్రియక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరి వాక్యం వింటున్న మీకును పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్.